అందరికీ నమస్తే. నా పేరు భద్రం. ముందుగా బాలకృష్ణ సార్‌కి జన్మదిన శుభాకాంక్షలు. సార్ మీరెప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్‌తో కలిసి 3 సినిమాలు 'డిక్టేటర్', 'జయసింహ', 'కథానాయకుడు' సినిమాల్లో కలిసి పనిచేసే అవకాశం నాకొచ్చింది. దానికి చాలా అదృష్టంగా భావిస్తున్నా. ఈ అవకాశం నాకిచ్చిన శ్రీవాసు సార్‌కి, అలాగే కెఎస్ రవికుమార్ సార్, సి కళ్యాణ్ సార్‌కి, క్రిష్ సార్‌కి థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైము నాకు ఇంకా గుర్తుంది. 'డిక్టేటర్' షూటింగ్‌లో శ్రీవాసు సార్ పరిచయం చేశారు. సార్ మా ఊరు అబ్బాయి, రాజమండ్రి అబ్బాయి భద్రం అని చెప్పి అని. అనగానే సార్‌ని చూడగానే ఒక చిన్న టెన్షన్ స్టార్ట్ అయింది బాలకృష్ణ సార్ చూడగానే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు అంటే ఈ నలుగురు 4 స్తంభాల్లాగా ఇండస్ట్రీకి. సో వాళ్ళ సినిమాలు చూస్తూ పెరిగాం. బాలకృష్ణ సార్ అలా చూడగానే, డైరెక్టర్ చూడగానే చాలా టెన్షన్ వేసింది ఫస్ట్ కలిసినప్పుడు. పేరేంటి అని అడిగారు. భద్రం అని చెప్పా. సినిమాలో పేరు అన్నాను. భద్రం సార్ అన్నా. మరి సినిమా పేరు అన్నారు. భద్రం సార్ అనగానే ఏంటండి పేరు మార్చేశారా, డిక్టేటర్ అన్నారు. అనగానే కాసేపు అక్కడంతా నవ్వుకున్నారు. ఆ షాట్ అయిపోయిన తర్వాత బాలకృష్ణ సార్ వెళ్తూ భద్రాన్ని పిలవండి అని అన్నారు. అనగానే నాకు టెన్షన్ మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్తే సార్ మాటలు అడుగుతూ మీరేం చేస్తుంటారని అడిగారు. అప్పుడు నేను సార్ ఇలాగా బెంగళూరులో ఫిజియోథెరపీ చేశాను సార్. ఆ తర్వాత నా స్పెషలైజేషన్ వచ్చి ఎర్గనామిక్స్ అని చెప్పారు. సాధారణంగా ఎర్గనామిక్స్ అని చెప్పగానే ఈవెన్ ఐటీ కంపెనీస్లో పనిచేసే వాళ్ళకి కానీ, లేకపోతే చాలామంది మేనేజర్స్ కూడా ఈ ఎర్గనామిక్స్ గురించి అంతగా ఎక్కువ అవగాహన ఉండదు. అలాంటిది నేను ఎప్పుడైతే ఎర్గనామిక్స్ అనగానే అవునవును మరి ఐటీ కంపెనీస్లో ఎక్కువసేపు కూర్చొని పనిచేయడం వల్ల వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఇక్కడ స్టిఫ్ స్పైన్ సిండ్రోమ్ వస్తుంది, ఎస్పెషల్లీ ల్యాప్టాప్ ముందు పనిచేసే వాళ్ళకి అని అలా మాట్లాడుతుంటే నాకు అసలేం అర్థం కాలేదు. ఎంత నాలెడ్జ్ అంటే చాలామంది తెలియదు. అలాంటిది ఎర్గనామిక్స్ అనగానే టకటకమని చెప్పడంతో, అది కూడా మెడికల్ టెర్మినాలజీతో ఆ ప్రాబ్లమ్స్ గురించి చెప్తుంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. ఈజ్ వెరీ నాలెడ్జబుల్ పర్సన్. అక్కడే పక్కనే ఇంకా గుర్తు గుండు సుదర్శన్ గారు ఉన్నారు అక్కడ. ఆయనతో మాట్లాడుతూ ఒక పూజ గురించి చర్చిలోకి వచ్చిందన్నమాట. ఒక పూజ చర్చిలోకి వస్తే ఆ మంత్రాలు, పూజలో వాడే మంత్రాలు ఆయన చెప్పేస్తున్నారు టక్కమని. నిజంగా ఆ మంత్రాలు పేపర్లో చూసి చదవడం చాలా కష్టం. అలాంటిది చూడకుండా అన్ని మెమొరైజ్ చేసుకుని అన్ని మంత్రాలు టక్కమని చెప్తుంటే నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించింది. ఆయన నిజంగా సరస్వతి పుత్రుడు. ఈజ్ వెరీ నాలెడ్జబుల్ పర్సన్. డిక్టేటర్ సినిమా తర్వాత జయసింహ షూటింగ్కి కుంభకోణం వెళ్ళాం. కుంభకోణం తమిళనాడు. అక్కడే నాకు బ్రహ్మానందం సార్తో సాన్నిధ్యం పెరగడానికి ఒక 10 days అక్కడే అవుట్డోర్లో ఉండడం వల్ల బ్రహ్మానందం సార్తో కలిసి ఎక్కువసేపు గడపడానికి అవకాశం దక్కింది. ఆ టైంలో మళ్ళీ ఫస్ట్ డే షూట్లో షాట్ అయిపోయిన తర్వాత సార్ వస్తున్నారు. బ్రహ్మానందం గారేమో ఏమండి ఈ అబ్బాయి భద్రం అని అనగానే నాకు తెలుసు అన్నారు. నాకు అంటే డిక్టేటర్ అయిపోయింది, డిక్టేటర్ తర్వాత అన్నమాట జయసింహ అని నాకు తెలుసు అనగానే ఓకే మాట్లాడా, ఎలా ఉన్నా అంతా అయిపోయింది. ఆ షాట్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ వచ్చేటప్పటికి వాళ్ళ మేనేజర్ గారు వచ్చి ఏమంటే మిమ్మల్ని సార్ పిలుస్తున్నారు అని. ఆబ్వియస్గా కొంచెం టెన్షన్ ఉంటుంది కదండి. సార్ పిలుస్తున్నారు కానీ పరిగెట్టుకుంటూ వెళ్తే క్యారవాన్లోకి లోపలికి పిలిచి కూర్చోబెట్టుని రా భద్రందా భోజనం చేద్దాం అని చెప్పి పిలిచా అని అన్నారు. అనగానే ఒక రకమైన షాక్ గురయ్యా. ఎందుకంటే అలాంటి పెద్ద నటులు మన పేరు గుర్తుపెట్టుకోవడం, మన పేరుతో పిలిస్తేనే, నాలాంటి చిన్న నటులు పేరుతో పిలిస్తేనే పులకరించిపోతాం, భద్రం అనగానే పులకరించిపోతాం. అలాంటిది నన్ను పిలిచి క్యారవాన్లోకి పిలిచి రా కలిసి భోజనం చేద్దాం అన్నప్పుడు నాకు ఎలా చెప్పాలో ఏం చెప్పాలో అర్థం కాలే. సో అంత గొప్ప వ్యక్తిత్వం, అంత మంచి మనసున్న వ్యక్తి బాలకృష్ణ సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే కథానాయకుల్లో అంటే
ఎన్టీ రామారావు గారితో కలిసి నటించడానికి అవకాశం రాకపోయినా ఆ రూపంలో మిమ్మల్ని చూసుకుని ఆ కథానాయకుల్లో మీ పక్కన మీ స్నేహితుడు పేకేటి శివరామ్ గారి పాత్ర పోషించడం అనేది చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను సార్. అలాగే దానికి అవకాశం ఇచ్చిన కృషి గారు కూడా మరొకసారి థ్యాంక్ యూ చెప్తున్నా. చివరిగా ఒక మాట, నేను పిల్లలు నాన్నను ప్రేమిస్తూ ఉంటారు. అలాంటి కొడుకుని చూసా, ప్రేమించే కొడుకుని చూసా, పూజించే కొడుకుని చూసా, ఆరాధించే కొడుకుని చూసా తండ్రులని. కానీ మీలాంటి కొడుకుని మాత్రం మిమ్మల్ని చూశాను సార్, ఇంకెవరిని చూడలే. ఎందుకంటే మీ ప్రతి నామస్మరణ కూడా నాన్నగారే, ప్రతి శ్వాస మీ నాన్నగారే సార్. ముందుగా ఎన్టీ రామారావు గారికి కొడుకుగా పుట్టడం మీ అదృష్టం అని అందరూ అనుకుంటారు. అది అదృష్టం కాదంటలేదు. అంతకన్నా గొప్ప అదృష్టం ఏంటంటే సార్, మీలాంటి కొడుక్కి తండ్రిగా ఎన్టీ రామారావు గారు ఉండడం అనేది చాలా చాలా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను సార్. సార్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే సార్. మీతో కలిసి ఇలా 3 సినిమాలు నటించే అవకాశం నాకు రావడం, మా అవకాశం కల్పించిన మా దర్శకులకి, నిర్మాతలకి, మీకు మరొక్కసారి థ్యాంక్ యూ సో మచ్ సార్. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే సార్. నేను మీ భద్రం.